హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ డీప్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో టాలీవుడ్లో 1985 నుంచి 2023 వరకు ఉన్న ఇండస్ట్రీ హిట్ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే వాటి కలెక్షన్స్ కూడా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే 1985లో విజయశాంతి గారు మెయిన్ లీడ్ రోల్లో వచ్చిన ప్రతిఘటన మూవీ 5.25 కోట్లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తర్వాత 1987లో ఏ కోదండ రామిరెడ్డి గారు డైరెక్టర్గా, చిరంజీవి గారు హీరోగా వచ్చిన పసివాడి ప్రాణం మూవీ 5.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1988లో ఎముడికి మొగుడు మూవీ 6 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తర్వాత 1989లో బాలకృష్ణ గారు మెయిన్ లీడ్ రోల్లో వచ్చిన ముద్దుల మావయ్య మూవీ 6.5 కోట్లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మన టీఎఫ్ఐలో శివకి ముందు శివకి తర్వాత అని అయితే చెప్తారు. 1989లో రామగోపాల్ వర్మ గారు డైరెక్టర్గా, నాగార్జున గారు హీరోగా వచ్చిన శివ మూవీ 8 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కె రాఘవేంద్రరావు గారు డైరెక్టర్గా, చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 8.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1991లో మళ్ళీ చిరంజీవి గారు నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ 9.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1992లో వెంకటేష్ గారు మీనా కాంబినేషన్లో వచ్చిన చంటి మూవీ 11.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1993లో చిరంజీవి గారి ఘరానా మొగుడు 12.25 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1995లో మోహన్ బాబు గారు నటించిన పెదరాయుడు మూవీ 17.25 కోట్లు కలెక్ట్ చేసి మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీ హిట్గా కూడా ఈ మూవీ నిలిచింది. కె రాఘవేంద్రరావు గారు డైరెక్టర్గా, శ్రీకాంత్ గారు హీరోగా 1996లో వచ్చిన పెళ్లి సందడి మూవీ 18.75 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అదే ఇయర్లోనే కృష్ణవంశీ డైరెక్షన్లో నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్లాడతా మూవీ 19.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1997లో వెంకటేష్ గారి ప్రేమించుకుందాంరా మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1998లో చిరంజీవి గారు సౌందర్య కాంబినేషన్లో వచ్చిన చూడాలని ఉంది మూవీ 21.25 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1999లో బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి మూవీ 28 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తర్వాత 2000లో తరుణ్ గారు నటించిన నువ్వే కావాలి మూవీ 33.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2001లో బాలకృష్ణ గారు నటించిన నరసింహనాయుడు మూవీ 37.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తర్వాత 2002లో చిరంజీవి గారు నటించిన ఇంద్రా మూవీ 49.8 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ మూవీని బ్రేక్ చేయడానికి దాదాపు 4 ఇయర్స్ పట్టింది. పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్గా, మహేష్ బాబు గారు హీరోగా 2006లో వచ్చిన పోఖ్రీ మూవీ 63.3 కోట్లు కలెక్ట్ చేసి 3 ఇయర్స్ పాటు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ మూవీని అనుష్క గారు మెయిన్ లీడ్ రోల్లో వచ్చిన 2008లో అరుంధతి మూవీ 73.5 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2009లో ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్టర్గా, రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్లో వచ్చిన మగధీరా మూవీ 120 కోట్లు కలెక్ట్ చేసి దాదాపు 4 ఇయర్స్ పాటు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2013లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది మూవీ 127 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2015లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్గా, ప్రభాస్ గారు హీరోగా వచ్చిన బాహుబలి ది బిగినింగ్ మూవీ ఏకంగా 572 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2017లో మళ్ళీ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 ది కన్క్లూజన్ మూవీ 1742 కోట్లు కలెక్ట్ చేసి ఏ మూవీ కూడా ఈ రికార్డ్ని బ్రేక్ చేయనట్టుగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పుడు 2017 నుంచి 2023 వరకు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. 2018లో సుకుమార్ డైరెక్టర్గా, రామ్ చరణ్ గారు హీరోగా వచ్చిన రంగస్థలం మూవీ 180 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2020లో అల్లు అర్జున్ గారి నుంచి వచ్చిన అలో వైకుంఠపురంలో మూవీ 220 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మళ్ళీ 2021లో అల్లు అర్జున్ గారి పుష్ప ది రైజ్ మూవీ 350 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2022లో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు హీరోస్గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ 1220 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ వీడియోస్లో ఇండస్ట్రీ ఫ్లాప్ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఏ మూవీ అయినా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.